హాయ్ అండి అందరికీ. ఎస్జిటిలోని మాక్ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్ అనేవి ఒక్కసారి చూసుకుందాం. మరి బిట్స్ ఎలా వచ్చాయి, వాటి యొక్క పూర్తి వివరణ అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ థార్న్డైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యేటటువంటి శక్తి ఏది? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ అమూర్త ప్రజ్ఞ అనేటటువంటిది రైట్ ఆన్సర్. చిత్రాలని మాటలని అర్థం చేసుకోవాలంటే, చిత్రాలు అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా అమూర్త ప్రజ్ఞ అనేది అవసరం అన్నమాట. పదాలు, చిత్రాలు, చిహ్నాలను కూడా అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా అమూర్త ప్రజ్ఞే కావాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వానిలో జీవ సంబంధమైనటువంటి వైయక్తిక భేదం కానిది ఏది? జీవ సంబంధమైన వైయక్తిక భేదం కానిది ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుటుంబము, సమాజము అనేది కాదు, వైయక్తిక భేదం అనేది కాదు. ఈ జ్ఞానేంద్రియాలు వైయక్తిక భేదమే, అనువంశికత వైయక్తిక భేదమే, పరిపక్వత కూడా వైయక్తిక భేదమే. ఇది సమాజం అనేటటువంటిది పరిసరాలకు సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇవాన్ పావ్లవ్ సిద్ధాంతం పేరేంటి? ఇవాన్ పావ్లవ్ గారి యొక్క సిద్ధాంతం పేరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఈ పరిశోధన వలన ఒక చరరాశి యొక్క ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి యొక్క ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈజ్ సహసంబంధ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ సహసంబంధ పరిశోధన అనేది ఒక చరరాశి నుంచి ఇంకొక చరరాశిని అంచనా వేయడానికి సంబంధించిందనమాట. అయితే ఇది డిగ్రీ మరియు దిశను నిర్ణయించడానికి సహాయపడుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. క్లిఫర్డ్ బీర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఐసీటీ టూల్ కానిది ఏది? ఇక్కడ యూట్యూబ్ ఐసీటీ టూలే. అంటే మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీనే. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, మరి ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూట్యూబ్ యూజ్ అవుతుంది. వీడియో క్లిప్పింగ్స్ అలాగే DVD 3 కూడా ఐసీటీ టూల్సే. ఈ చార్ట్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య 8. ఎన్ని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 అన్నమాట. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే, భాషా ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, అలాగే శారీరక ప్రజ్ఞ, అలాగే సంగీత ప్రజ్ఞ, అలాగే వ్యక్తి అంతర్గతతో పాటు వ్యక్తి అంతర ప్రజ్ఞ, అలాగే నైసర్గిక ప్రజ్ఞ. సో ఇలా మనకి అనేటటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో క్లినికల్ పద్ధతి ఏది? ఇక్కడ మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి అనేటటువంటిది రైట్ ఆన్సర్. క్లినికల్ పద్ధతి అనమాట ఇది. అంటే కేస్ స్టడీ మెథడ్ అంటాం. అయితే దీన్ని క్లినికల్ పరీక్ష అని కూడా అంటారు. వ్యక్తులలో ఉండేటటువంటి భయాలు, ఆందోళనలు మరియు ఇతరుల యొక్క సర్దుబాటు లోపాలకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పద్ధతి అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సామాజికీకరణకి సంబంధం లేనిది ఏది?
సామాజికీకరణకి సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 4 అనేటటువంటిది సామాజికీకరణకి సంబంధం లేదు. ఇక్కడ సంప్రదాయాలు నేర్చుకోవడం సమాజం నుంచి సంబంధించింది. ఆచారాలను పాటించడం సామాజికీకరణకు సంబంధించింది. సహకార స్వభావాన్ని అలవాటు చేసుకోవడం కూడా సహకారానికి సంబంధించింది, సామాజికీకరణకు సంబంధించింది. ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం పోక్జో యాక్ట్ను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, 2012. నెక్స్ట్ వన్, వ్యక్తి పూజ అనేటటువంటి మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏంటి? వ్యక్తి పూజ అనేటటువంటి మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం పరిశీలన అభ్యసనం. పరిశీలన ద్వారానే నేర్చుకుంటారనమాట. పరిశీలన ద్వారానే వాళ్ళు అలవర్చుకుంటారు. వ్యక్తి పూజ అనేటటువంటిది మనకి కౌమార దశలో ఉంటుందన్నమాట. కౌమార దశలో ప్రతిదీ కూడా వాళ్ళు అనుకరించడం, పరిశీలించడం ద్వారానే నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ వన్, పిల్లల సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునేటటువంటి విధానాన్ని పరిశోధించినటువంటి మనోవైజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, పిల్లల సంఖ్యను, కాలము, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే జీన్ పియాజే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అభ్యసన యొక్క లక్షణం కానిది ఏది? అభ్యసనం అనేది నిరంతరం ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది, ఈ సంకుచితమైనది అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, సిపియు స్టాండ్స్ ఫర్. సిపియు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిపియు అనేది మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీనిలోనే మనకి మెమరీ యూనిట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. సియు కంట్రోల్ యూనిట్ అనేది కూడా ఉంటుంది. అంటే సిపియు అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వన్, 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతనిని నమోదు చేయవలసినటువంటి తరగతి ఏంటి? 10 సంవత్సరాల పిల్లవాడు బడిలో మానివేశాడు. సో వయసుకు తగినటువంటి తరగతిలో చేర్చుకోవాలి కాబట్టి 6 సంవత్సరాలకి తను 1వ క్లాస్కి వస్తాడు. దానిని బట్టి 10 సంవత్సరాలకి తను 5వ క్లాస్కి వస్తాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 5 years. నెక్స్ట్ వన్, 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడేటటువంటి ఆట ఏంటి? 3 లేదా 4 సంవత్సరాల పిల్లవాడు ఆడేటటువంటి ఆట సంసర్గ క్రీడ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంసర్గ క్రీడ, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. ఇది మనకి డ్రాఫ్ట్ కాపీలో ఫస్ట్ లెసన్లోని ముఖ్యాంశాల దగ్గర ఉంటుంది మనకి. ఇది ఫిగ్మేలియన్ ఫలితం అనగానేమి అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఫిగ్మేలియన్ ఫలితం అంటారు. అంటే ఒక అబ్బాయి బాగా చదువుతాడు అనుకోండి, బాగా ఉన్నతమైనటువంటి తెలివైన వాడు. అబ్బాయి ఆటల్లో కూడా బాగా ఆడుతాడని అనుకోవడం, అంటే అక్కడ కూడా ఉన్నతమైనటువంటి ప్రతిభ కనబరుస్తాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోవడం. అంటే విద్యార్థుల పనితీరుని మెరుగుపరిచే విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి అనేది ఉంటుంది, అంచనాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఒక వ్యక్తి బాగా రాయలేకపోయినా, అంటే బాగా చదువుతాడు అనే నెపంతోనే విద్యార్థిని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆలోచించడం, దాన్ని మనం ఫిగ్మేలియన్ ఫలితంగా చెప్తారనమాట. నెక్స్ట్ వన్, తేజ ఎటువంటి శిక్షణ కూడా లేకుండా చక్కగా పాడగలుగుతుంది. అంటే శిక్షణ లేకుండా పాటలు పాడుతుంది. దీనికి గల కారణం ఏంటి? శిక్షణ లేకుండా పాడగలుగుతుంది అంటే అది యాప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం. శిక్షణ లేకుండా అంటే సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్, వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది ఏంటి? ఇది జెండర్ వికాసం. నెక్స్ట్ వన్, పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునేటటువంటి పద్ధతి ఏది? పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునేటటువంటి పరిశోధన పద్ధతి ఏది? చర్యాత్మక పరిశోధన. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికానటువంటి బోధనా పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి అనేటటువంటిది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరిపోదు, సరికాదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్, వాళ్ళకి బొమ్మలతో చెప్పాలి తప్ప ఉపన్యాసం ద్వారా బోధిస్తే కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ వన్, బాల్యంలో పిల్లల మనస్సు అనేది ఏమీ రాయని నల్లబల్ల వంటిది. ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని అనినవారు జాన్ లాక్ అనమాట. జాన్ లాక్. అయితే మన నిర్మాణాత్మకవాదులు ఏం చెప్తారంటే ఏమీ రాయని నల్లబల్ల వంటి వాళ్ళు కాదు, అంటే వైగాట్స్కి, చామ్స్కి, పియాజే వీళ్ళు కాదు. ఇక్కడ బడికి వచ్చే నాటికే తన అంటే విద్యార్థి పాఠశాలకి వచ్చే నాటికే విద్యార్థి ఎంతో కొంత మైండ్లో అభ్యసనం అనేటటువంటిది ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఏమీ రాయని నల్లబల్ల వంటి వాడు కాదు అని దీనిని వ్యతిరేకిస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ వన్, NEP 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? NEP 2020 యొక్క చైర్పర్సన్ మనకి NEP 2020 యొక్క చైర్పర్సన్, అలాగే NCF SC యొక్క చైర్పర్సన్, వీళ్ళిద్దరూ కూడా ఒకటే, రెండింటికి ఒకరే. ఎవరంటే కస్తూరి NCF SC 2023 యొక్క చైర్పర్సన్ కూడా డాక్టర్ కె కస్తూరి రంగనే. నెక్స్ట్ వన్, సృజనాత్మక ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంటే అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, సాంఘిక అభ్యసనం అనేటటువంటిది ఒక ప్రక్రియ అని భావించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సాంఘిక అభ్యసనం అనేటటువంటిది ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా. ఇది కూడా డ్రాఫ్ట్ కాపీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చేటటువంటి లక్షణం ఏంటి? ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చేటటువంటి లక్షణం స్నేహభావం, ఫ్రెండ్లీ నేచర్ అనేటటువంటిది నచ్చుతుందన్నమాట. స్నేహభావం, ఫ్రెండ్లీ నేచర్. నెక్స్ట్ వన్, చర్యాత్మక పరిశోధన అనే భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు? చర్యాత్మక పరిశోధన దానికి మనకి స్టీఫెన్ కోరే ఒక నిర్వచనం కూడా అందించారు. ఈ భావనను ప్రస్తావించిన వ్యక్తి అన్నమాట. స్టీఫెన్ కోరే, ఇంకా స్టీఫెన్ అని చెప్పేసి ఇంకొకరు వస్తారు. వీళ్ళిద్దరి గురించి గుర్తుపెట్టుకోండి. చర్యాత్మక పరిశోధన అనగానే వీళ్ళిద్దరే వస్తారు ఎక్కువగా. నెక్స్ట్ వన్, స్కీమాటా అనగా ఏమి? స్కీమాటా అనగానేమి? కాగ్నిటివ్ స్ట్రక్చర్ అంటే సంజ్ఞానాత్మక నిర్మాణము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అనేటటువంటిది నిర్ధారణ అవుతుంది. ఏ క్రోమోజోమ్ అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23వ క్రోమోజోమ్ అనమాట. యాక్చువల్గా 22 క్రోమోజోములు అనేటటువంటివి ఉంటాయి, ప్లస్ 1 23 జతల క్రోమోజోములు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 1 అనేటటువంటిది లింగాన్ని నిర్ణయించేటటువంటి క్రోమోజోమ్. సో ఆ లాస్ట్ది 23వదే మరి ఈ లింగాన్ని నిర్ణయిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాసం జరిగేటటువంటి దశ ఏది? ఇన్ఫాన్సీ, అంటే శైశవ దశ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.